అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ సండే కాదు అయినా సరే శ్రీదేవి గంప పట్టుకొని వచ్చింది. గంప పట్టుకొని రావాల్సిన పరిస్థితులు వచ్చాయి అన్నమాట. ఎందుకంటే సూపర్ ఐటమ్ వచ్చింది, దాన్ని ఇమ్మీడియట్గా ఇంట్రడ్యూస్ చేయాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది మనకి, మీకు తిన్నికే లేట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. అందుకు అర్జెంటుగా ఈరోజు వీడియో చేస్తున్నా. బిజినెస్ వీడియో సండే కాకుండా మధ్యలో మనం ఎప్పుడు చేయలేదు, ఈరోజు చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ స్పెషల్ ఐటమ్ చెప్పి మీతో ఈ తర్వాత ముచ్చట పెట్టుకుందాం. ఇవి భక్షాలు, బొబ్బట్లు అందరు వినే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. జనరల్గా భక్షాలు లేదంటే బొబ్బట్లు అనేవి పూర్ణంతో చేస్తారు. బట్ ఇదేంటంటే మనకు స్పెషల్గా వచ్చింది ఐటము భక్షాలే, కానీ ఇట్లా కొంచెం లిటిల్ బిట్ డ్రైగా ఉంటాయి, తింటే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి. గోధుమ పిండితో చేశారు, పూర్ణంతో కాదు, కానీ భక్షాలే. అదేంటంటే పల్లీతో భక్షాలు అనమాట. పల్లీతో కొంచెం బెల్లం చేసేసి మిక్స్ చేసేసి దాంతో భక్షాలు చేసి లిటిల్ బిట్ డ్రై చేసి మనకు పంపించారు. అయితే దీనికి సంబంధించిన జనరల్గా భక్షాలు అనగానే ఒక దాని షెల్ఫ్ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఇళ్లలో చేసుకుంటేనే 2-3 రోజుల కంటే ఎక్కువ తినలేము, తర్వాత జనరల్గా పాడైపోతుంటుంది. బట్ ఇది ఏంటంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ చెప్పింది ఏంటంటే హోమ్ మేడ్, ఇది ఎస్పెషల్గా చెప్తున్నాను, హోమ్ మేడ్ ఇది కాబట్టి టేస్ట్లో విషయంలో, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఏం లేదు. వాళ్ళు తయారు చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే 1 month సెల్ఫ్ లైఫ్ అని చెప్పారు. బట్ నేను 1 month అని చెప్పాను. 15 to 20 days మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బట్ ఒక ఫస్ట్ వచ్చిన లాట్ కాబట్టి నేను తీసి పెడతాను, 2-3 తీసి పెట్టేసేసి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా మనం తర్వాత రివ్యూ చేసి తెలుసుకుందాం. ఓకేనా? వాళ్ళు 1 month పైన, 1 month పైనే అని చెప్తున్నారు, తక్కువ మాత్రం మాట్లాడట్లేదు. అయితే ఈ శాంపుల్ నాకు లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 2 months అవుతుంది వచ్చింది. తిని చూసి ఓకే అన్నాక వాళ్ళు చేసి ఇప్పుడు పంపించారనమాట. సో లిమిటెడ్ స్టాక్ వస్తుంది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం తెప్పించుకునే ఏర్పాట్లు చేసినాము. సో మనకు ఒకవేళ మంచిగా సఫిషియెంట్గా పోతున్నాయి అనుకుంటే ఎవ్రీడే మార్నింగ్ మనకు వచ్చేటట్టు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళకు కూడా జస్ట్ 1 day బిఫోర్ వచ్చి ఉంటుంది. సేమ్ డే ప్రిపరేషన్ చేసేసి ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా పంపిస్తారు. కాబట్టి మీ ఇంటికి ఫ్రెష్గా రీచ్ అవుతాయి. మినిమం 15 days పక్కా గ్యారంటీ ఉంటాయి. వాళ్ళు 1 month అంటున్నారు. సో ఆ 1 month అనేది మనం తినకుండా దాచి పెట్టుకుంటే కదా ఆ ముచ్చట. సో ఏమున్నా 15 రోజుల్లో ఖతం చేసి పడేసేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎంత బాగుందంటే చూడ్డానికి మన రొట్టెలాగా కనపడుతుంది, కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు చూడండి, అట్లా కరిగిపోతుంది అనమాట. గోధుమ పిండి, బెల్లము, పల్లీలతో చేసిన బొబ్బట్లు మన వెబ్సైట్లో ఉండబోతున్నాయి అనమాట. అది విషయం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అయితే ఫస్ట్ లాట్లో లోపల ఏదైతే పెట్టారో స్టఫింగ్ పల్లీలది, స్వీట్నెస్ది, నాకు ఇంకొంచెం ఎక్కువ స్టఫ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ముందే అడిగారు, అంటే కొంచెం ఎక్కువ ఉంటే షేప్ పర్ఫెక్ట్గా రాదమ్మా, ఎక్కువలు తక్కువలు వస్తుంది అన్నారు. అంటే కూడా నేను సరే షేప్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేసేయండి అన్నాను నేను. కానీ ఇవి చూసాక అనిపించింది ఇంకొంచెం లోపల స్టఫ్ పెడితే ఇంకా టేస్ట్ ఉంటుంది అనిపించింది. సో అదే చెప్పాను, నెక్స్ట్ లాట్ నుంచి మీకు మరింత ఇంటర్నల్గా ఏదైతే పల్లీలు, బెల్లం ఉన్న స్టఫ్ ఉంటుందో ఇంకొంచెం ఎక్కువ దాంతో మనం తెప్పించుకుందాం. ఓకేనా? ఇదనమాట. మేబీ దసరా స్పెషల్గా మన దగ్గర ఇంట్రొడ్యూస్ అవుతున్న ఒక స్వీట్ అనమాట ఇది. అండ్ రాగి పిండి మన దాంట్లో ఆల్రెడీ చెప్పున్నాను, బట్ ఇప్పటివరకు పెట్టలేదు మనం వెబ్సైట్లో. రాగులు ఆన్ ది వే అని చెప్పాను నేను మిషన్ ఇంట్రడ్యూస్ చేసి మనము గిన్నె పట్టే టైంలో. సో ఆన్ ది వే కాస్త రీచ్ అయ్యి పిండిగా తయారై రెడీ ఉంది. రాగి పిండి మన వెబ్సైట్లో ఉంది. అండ్ సేమ్ టైం ఏంటంటే బియ్యం పిండి. ఈ బియ్యం పిండి కూడా ఏంటంటే పాలేకర్ గారి మెథడ్లో పండించిన బియ్యాన్ని మనము మరబట్టించేసి గిన్నెకి పట్టించేసి ఇందులో పెట్టాము. కాబట్టి హోమ్ మేడ్ బియ్యం పిండి విత్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన బియ్యంతో అనమాట. ఓకే? అండ్ చాలా మంది స్టోర్కి వచ్చి సజెస్ట్ చేసింది, మరీ రిక్వెస్ట్ అడిగింది ఏంటంటే సోనా మసూరి రైస్ సింగిల్ పాలిష్ పెట్టండి అని. నేనేంటంటే సోనా మసూరి రైస్ ఎందుకు, తెలంగాణ సోనా దొరికితే చాలా పెట్టాలని చాలా తపత్రపడ్డా. బట్ మనకు తక్కువ దొరికింది అది, కాబట్టి మళ్ళీ ఒక పంట వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపు మనకేంటంటే నియర్ బై శ్రీశైలం అక్కడ నుంచి అక్కడ కొన్ని విలేజెస్ అన్నీ కూడా పాలేకర్ గారి మెథడ్తో
ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ ఉన్న కొంతమంది గ్రూప్గా ఫామ్ అయిపోయి రైతులను మోటివేట్ చేసేసి పాలేకర్ గారి మెథడ్లో అగ్రికల్చర్ చేపిస్తున్నారు. సో అక్కడి నుంచి వచ్చింది మన సోనా మసూరి రైస్. ఇది సింగిల్ పాలిష్ విత్ సింగిల్ పాలిష్డ్. ఓకేనా, ఒకటి గుర్తుపెట్టుకోండి, దానికి తౌడ్ అనేది ఒక లేయర్ అంతా ఉంటుంది. తొందరగా మనకు లక్క పురుగు కానీ వైట్ పురుగు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అవి చాలా తెలివైనవి కాబట్టి హెల్దీ ఫుడ్ టేస్టీ ఫుడ్ తింటాయి కాబట్టి సో ఎక్కడన్నా ఒకటి అరే ఎక్కడన్నా కనపడితే మాత్రం దాన్ని ఇబ్బంది పడకండి. ఇక్కడని కాదు, ఎనీ ప్లేస్లో ఇప్పుడు జస్ట్ పట్టించి పంపించారు. అందుకు నేను చెప్తున్నాను, 1 పాలిష్ రైస్తో 2 డేంజర్ అనమాట. అసలే పాలిష్ పట్టకపోతే కొంత లైఫ్ ఉంటుంది అని నాకు తెలుసు. ఎందుకంటే నాకు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా అసలు పాలిష్ చేయని రైస్ వస్తాయి కాబట్టి దానికి లైఫ్ ఉంది, షెల్ఫ్ లైఫ్. ఎందుకంటే ఆ పురుగు పట్టి తినడానికి ఒక టైం పడుతుంది. బట్ 1 సింగిల్ పాలిష్డ్కే కొంచెం డేంజర్ అని నేను అనుకుంటున్నా. చూద్దాము. ఓకేనా, ఇది సింగిల్ పాలిష్ సోనా మసూరి రైస్ వచ్చాయి. వీటిని వెబ్సైట్లో 5 kgs పెడుతున్నాము. మీరు సజెస్ట్ చేయండి 2 kgs కూడా నేను అని చెప్పాను మా వాళ్ళకి. 2 kgs అండ్ 5 kgs అనేది ఆన్లైన్లో పెడదామన్నాను. అండ్ స్టోర్లో చాలామంది అక్కడ రిక్వెస్ట్ రాసిపోయారు, మాకు రాగానే మెటీరియల్ రాగానే చెప్పండి అని. ఈ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా స్టోర్లో 25 kgs పాలేకర్ గారి మెథడ్లో పండించిన సోనా మసూరి రైస్ విత్ సింగిల్ పాలిష్డ్ అవైలబుల్ ఉంటుంది, తీసుకో వెళ్ళొచ్చు. ఓకేనా, ఇదనమాట విషయం. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా చాలా నచ్చింది. ఇది 1 year క్రితము నేను తెప్పించి వాడిన అదేదో గొప్పది అద్భుతమైన ప్రోడక్ట్ అని అనుకోకండి. సీ సాల్ట్ రాళ్ల ఉప్పు అనేది జనరల్గా మనం స్టోర్స్లో చూస్తుంటాము. అయితే అది కొంచెం నలుపు, కొంచెం మడ్డి ఆ టైప్లో ఉంటుంది. ఇది స్పెషల్గా హ్యాండ్ పిక్డ్ సీ సాల్ట్. ఇందులో అయోడైజ్డ్ జీరో అంటే లేదు, అయోడైజ్డ్ లేదు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ దీన్ని కలపరు. నీట్గా సపరేట్గా దాన్ని హ్యాండ్ పిక్ తయారు చేస్తారు కాబట్టి అంటే రెగ్యులర్గా సాల్ట్ ప్రిపరేషన్ చేసే మెథడ్కి దీనికి ఏంటంటే చాలా నీట్ ప్లేసెస్లో దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఎట్లుంటుందంటే నేను 1 year బ్యాక్ వేరే దాని కొరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను పని మీద. చాలా బాగుంటుందమ్మా అంటే నిజంగా చెప్తున్నా 50 kgs పట్టుకొచ్చాను. జనరల్గా మన పింక్ సాల్ట్ ఏదైతే ఉందో రెగ్యులర్ కర్రీస్లో వాటిలన్నిటికీ వేసేసి, ఈ సాల్ట్ మాత్రం నేను ఫస్ట్ టైము ఏదో పప్పుచారుకి వేశాను. లిటరల్గా నాకు ఎట్లా అనిపించింది అంటే నా నోటి నుంచి అరే భలే కమ్మగా ఉందే అనిపించింది అనమాట. కమ్మదనం ఎట్లుంటుంది అనేది ఈ సాల్ట్తో మనము అది చూడొచ్చు. విత్ హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ అయిన సాల్ట్ అనమాట. సీ సాల్ట్ విత్ అయోడైజ్డ్ ఫ్రీ అండ్ హ్యాండ్ పిక్డ్ సాల్ట్ అంటారు. నిజంగా చెప్తున్నా కమ్మగా అనేది ఎట్లుంటుందో దీన్ని వాడాలి. నేనైతే రెగ్యులర్గా పింక్ సాల్ట్ కర్రీస్లు అన్నిట్లో అది వేసేసి పులుసుల్లోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి, పచ్చి పులుసులోకి, లిక్విడ్స్ ఫామ్లో ఏదైతే చేస్తారో ఆ దాంట్లోకి, లేదంటే గ్రేవీ కర్రీస్లోకి ఇది వాడతాను అనమాట. ఇది విషయం. ఓకేనా, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఎందుకో అంటే ఉప్పు ఎక్కడైనా ఉప్పే అనకండి, కానీ ఒకసారి చూసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా, ఇవి ఫైనల్గా విషయం ఇదనమాట. ఇవాల్టి సరుకులు ఇంతే, కానీ కొంచెం విడమర్చి సాగదీసి ప్రొలాంగ్ చేసి చెప్పిందేమో కానీ చెప్పిన. ఓకేనా, అర్థమయ్యేటట్టు కాదులే, నాకే చెప్పనీకి రాక తిప్పి చెప్పిన. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.